మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భారతదేశంలో స్త్రీలను దేవతా స్వరూపాలుగా భావిస్తారు. ఎందుకంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ సిరి సంపదలు ఉంటాయి. అలాంటి స్త్రీకి అందం జుట్టు. అలాంటి స్త్రీలు పొరపాటున కూడా ఇలాంటి జడ వేయకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. సాధారణంగా పూర్వకాలంలో స్త్రీలు జుట్టును ముడివేసి పెట్టుకునేవారు. చివరి కొసలను ముడివేసేవారు. పెద్దవారు ఎవరైనా సరే వచ్చినప్పుడు జుట్టు కనపడకుండా కొంగుతో కప్పుకునేవారు. ఎందుకంటే తలపై భాగంలో జుట్టులో స్టాటిక్ ఎనర్జీ ఉంటుంది. అందుకే జుట్టుపై స్కేల్తో కొట్టి పేపర్ ముక్కల దగ్గర పెడితే ఆ పేపర్ ముక్కలు స్కేల్కి అంటుకుంటాయి. జుట్టులో మన శక్తి దాగి ఉంటుంది. అలాంటి జుట్టుని ముడి పెట్టకుండా వదిలివేయటం వలన వెంట్రుకల కొసల నుండి అంటే వెంట్రుకల చివర్ల నుండి మన శక్తి పోతుంది. నెత్తిలో ఉండే శక్తి మొత్తం పోయి శరీరం బలహీనంగా మారిపోతుంది. అంతేకాదు ఆ శక్తి అంతా కూడా నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకోకూడదు. ఎవరైతే జుట్టును విరబూసుకుంటారో వారు త్వరగా బలహీనులుగా మారి నెగిటివ్ శక్తుల బారిన పడతారని పెద్దలు అంటూ ఉన్నారు. అయితే తలస్నానం చేసిన సమయంలో నేటి స్త్రీలు తడి ఆరడానికి జుట్టును అలానే విరబూసుకొని వదిలేస్తూ ఉన్నారు. కానీ అది కూడా చాలా పెద్ద తప్పుని శాస్త్రం చెప్తుంది. తలస్నానం చేసినా సరే స్త్రీ కనీసం కురుల చివర్లైనా సరే ముడి వేసుకోవాలి. స్త్రీ జుట్టు విరబూసుకుంటే కొందరికి మరణం ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి ప్రామాణిక ఆధారాలు కూడా ఉన్నాయి. నిండు సభలో దుశ్శాసనుడు తన జుట్టు పట్టుకుని గుంజాడన్న రోషంతో ద్రౌపది ఆనాడు జుట్టు విరబూసుకుంది. దుశ్శాసనుడికి మరణం సంభవించే వరకు ఆ జుట్టును ముడివెయ్యనని శపథం చేసింది. ఆమె శపథం ప్రకారం దుశ్శాసనుడు చనిపోయిన నాడే జుట్టును ముడివేసుకుంది. అలాగే సీతమ్మ వారు సీతాపహరణ నాడు రావణుడు అమ్మవారిని అపహరించే సమయంలో ఆ తల్లి జుట్టు ముడి ఊడిపోతుంది. అయితే ఆనాటి నుండి సీతమ్మ మళ్ళీ ఆ కురులను ముడి వెయ్యనని ప్రతిజ్ఞ చేసుకుంటుంది. అశోకవనంలో కూడా అలాగే కురులను వదిలేస్తుంది. అదే రావణాసుని రాజ్యం అయినటువంటి లంక పతనానికి కారణమయ్యింది. రావణ యుద్ధంలో రావణ వధ జరిగిన తరువాతే సీతమ్మ మళ్ళీ రామయ్య తండ్రి చేతుల మీదుగా జుట్టు ముడి వేయించుకుంటుంది. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే మన పురాణాలలో స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టును వ్రేలాడ తీసుకుని లేరు. ఏదైనా ప్రతిజ్ఞ చేసినప్పుడు, ఏదైనా పంతం పట్టినప్పుడు, ఒకరి మరణాన్ని కోరుకున్నప్పుడు మాత్రమే వారు జుట్టును విరబూసుకున్నారు. కానీ గమనించవలసింది ఏమిటంటే ఆ మరణం ఎవరిదైనా కావచ్చు, భర్త, రక్త సంబంధికులదైనా కావచ్చు, తనకు తన భర్తకు అత్యంత శత్రువులైనా కావచ్చు. ద్రౌపది శపథం ఒక దుశ్శాసనుడే కాకుండా యావత్ కురు వంశాన్ని నాశనం చేసింది. ఇక్కడ చనిపోయిన వారు పాండవుల అన్నదమ్ములే. అలాగే సీతమ్మ ప్రతిజ్ఞ లంకా నగరాన్నే నాశనం చేసింది. ఇక్కడ చనిపోయిన వారు రామునికి శత్రువులు. స్త్రీ జుట్టు వెరబూసుకుని తిరిగితే అంతటి నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఫ్యాషన్గా భావించి జుట్టు విరబూసుకుని తిరగవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.